రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ లోని ది పెండెంట్ ఫార్మ్ హౌస్ పై రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించిన దువ్వాడ శ్రీనివాస్ మాధురులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ ప్రాంగణంలో పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు, నిషేధిత పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ పార్టీ దువ్వాడ మాధురి పుట్టినరోజు సందర్భంగా గురువారం రాత్రి ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. పార్టీలో పలు వైసీపీ నాయకులు కూడా పాల్గొన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దువ్వాడ మాధురికి షాక్ తగ్గింది. ఇక దివ్వెల మాధురి తన పుట్టినరోజు సందర్భంగా మొయినాబాద్, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఆ పెండెంట్ ఫామ్ హౌస్ దివ్వెల మాధురి తన బర్త్డే పార్టీని నిర్వహించారు. ఆ బర్త్డే పార్టీని షాజన్ నగర్ ఎస్ఓటీ పోలీసులు అయితే భగ్నం చేశారు. దువ్వాడ శ్రీనివాస్ ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టు సమాచారం ఆ పార్టీలో. అలాగే ఆ పార్టీకి ఎలాంటి అనుమతులు లేవని, ఆ పార్టీలో 10 విదేశీ మద్యం బాటిళ్లు, 7 ఒక్క పరికరాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తుంది. మొత్తంగా ఈ సంఘటన సంబంధించి ఒక వార్త అయితే ఉదయం కూడా వైరల్ అవుతుంది. ఇలాంటి దీనిపైన బిగ్ బాస్ 9 కు దివ్వెల మాధురి వెళ్ళే సంగతి తెలిసింది. కానీ ఆమెకు ఓటింగ్ రాకపోవడంతో ఎలిమినేట్ అయ్యారు. ఇక అటు తన మొదటి భార్యకు దూరంగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీను దివ్వెల మాధురితో సహజీవనం కొనసాగుతున్న పరిస్థితి. అలాగే ఈ దివ్వెల మాధురి సోషల్ మీడియాలో కూడా మనం చూస్తూనే ఉంటాం. తను ప్రతి వీడియోలు కానీ కాంట్రవర్సీలు కానీ మనం చూస్తున్నాం. అతనికి దివ్వెల మాధురి మరోసారి అయితే కాంట్రవర్సీలో ఇరుకున్నారు తెలుస్తుంది. తాను ఏదైతే పార్టీ బర్త్డే పార్టీ ఏదైతే నిర్వహించాలని రంగారెడ్డి వారు మొయినాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో పెండెంట్ ఫామ్ హౌస్ లో పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడ మాత్రం ఎస్ఓటీ పోలీసులకు తను దొరికినట్టు తెలుస్తుంది. ఇద్దరు అంటే దివ్వెల మాధురి, దివ్వెల శ్రీనివాస్ పోలీసులు అందులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంట్లో అంటే ముఖ్యంగా ఈ పార్టీ మొయినాబాద్ ఈ ప్రాంతం అంటేనే మనం తరచూ చూస్తుంటాం. పేకాట స్థావరాలు కావచ్చు, రేవ్ పార్టీలు కావచ్చు, గంజాయి పార్టీలు కావచ్చు, డ్రగ్స్ పార్టీలు కావచ్చు, ఇలాంటి పార్టీలన్నీ కూడా ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. జరుగుతుండడం ఇరు ఎస్ఓటీ పోలీసులు తరచూ వీటిని పట్టుకోవడం, భగ్నం చేయడం మనం చూస్తుంటాం. అయితే ఈసారి మాత్రం దివ్వెల మాధురి, దివ్వెల ఇద్దరు కూడా ఈ పార్టీలో ఉన్నట్టు తెలుస్తుంది. కొంతమంది కుటుంబం ఉన్నారు. కాకపోతే దీంట్లో అంటే ఎలాంటి అనుమతులు లేని పార్టీని, దాంట్లో విదేశీ మద్యం బాటిల్ కూడా దాంట్లో దర్శనం ఇచ్చాయి. 7 హుక్కాలు అంటే ఇట్లా ఆ హుక్కా మరి డ్రగ్స్ తీసుకోవడం హుక్కానా లేక గంజాయిదా లేక ఇంకా అంటే ఏదైనా సరే మొత్తానికి హుక్కా కూడా నిషేధమై మరి అలాంటి నిషేధిత హుక్కా కూడా దాంట్లో దొరికినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి పోలీసులు ఆ కేసు అయితే నమోదు చేసుకొని విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్. నేడు